हम्म। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वामाङ्कस्थितजानकीं परिलसत् कोदंड दंडंकरे चक्रंचोध्वकरेण बाहुयुगले शंखं शरं दक्षिणे बिभ्राणं जलजात पत्र नयनं भद्राद्रिमूर्ध्नि केयूरादि विभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। रामाय रामचंद्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। ओम परब्रह्मणे नमः। రామాయణము అద్వైతము అధ్యయనం చేస్తున్నాము. ఇందులో అరణ్యకాండలో ఉన్నాం. అరణ్యకాండలో ఇప్పటికి కథాంశము పంచవటికి వచ్చారు రామలక్ష్మణుడు సీత. వచ్చి అక్కడ పంచవటిలో లక్ష్మణుడు ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆశ్రమం చాలా చక్కగా బాగా ఉంది, అది మెచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. అక్కడ ఈ పంచవటి దగ్గర ఏమున్నది అని అంటే గోదావరి నది. ఆ గోదావరి నదిలో స్నానం చేయటము, ఆ పంచవటిలో ఉండటం, ఇది వీళ్ళ యొక్క కాలక్షేపం, ఇది అనమాట. ఇది జరుగుతున్నది. ఇక్కడ అలా ఉండంగా ఋతువులు వచ్చినాయి. ఏం ఋతువులు? శరత్కాలము, హేమంతకాలము, ఈ ఋతువులు వచ్చినాయి. శరత్కాలం ఒక 2 నెలలు. శరత్కాలం అంటే ఆశ్వయుజ కార్తీక మాసాలు. ఆ తర్వాత హేమంత ఋతువు అని అంటే మనకేం చెబుతాం? హేమంత ఋతువు మార్గశిర, అలానే పుష్య, ఇవి హేమంత ఋతువులు. ఇలా ఋతువులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో రామచంద్రమూర్తి ఉదయాన్నే ప్రభాత సమయంలో లేచి, చలి అనేటువంటి బాధ అనేటువంటిది ఉండదు ఆయనకి. అందులో మునివృత్తిలో ఉన్నాడు కదా. గోదావరికి వెళ్ళి స్నానం చేయటం, వచ్చి సంధ్యావందనం ఇటువంటివన్నీ చేసుకోవటము అలా జరుగుతున్నది. సీతతోటి సహా వెళతాడు. వెనక లక్ష్మణుడు వస్తుంటాడు. ఆ లక్ష్మణుడి చేతిలో ఏముంటుందంటే కలశము. ఇది కలశము అనేటువంటి దానికి అర్థం ఎలా ఉంటుందో చాలా మంది మీకు తెలుసు అనుకుంటాను. కానీ ఒక సందేహం ఏమిటంటే కొంతమంది తెలియదని అనుకుంటా. ఈ కలశం మీకు నిజంగా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలియదండి అని చెప్పండి. మీరు లేకపోతే మీకు అందరికీ తెలుసు కదా నేను అనుకుంటా. అది నా ఉద్దేశం. ఎవరో ఒకరిద్దరికి మాత్రమే తెలుసు, నాకు తెలియదు. మీకు తెలుసా? మీకే తెలుసు అని అనుకుంటున్నాను. అది ఈ కలశం అనేటువంటిది ఏమిటనంటే, ఇది కలశం అనేటువంటి శబ్దం అసలు ఎక్కడొచ్చిందంటే రామాయణంలో మొట్టమొదటి వచ్చింది. రామాయణంలో లవకుశలు ఆ మునుల ముందు రామాయణ గానం చేశారు. బాగా గానం చేస్తే వాళ్ళు మెచ్చుకొని, మనం సహజంగా ఏదైనా బహుమానం ఇస్తుంటాం లోకంలో సహజంగా, కనీసం చాక్లెట్ అయినా ఇస్తాం అయ్యే పిల్లలకి. అయితే వీళ్ళు ఏం చేశారంటే మునులు రామలక్ష్మణులు లవకుశులకి కలశం బహుకరించారు. ఈ కలశం అనేటువంటిది ఏమిటంటే, విశేషం ఏమిటంటే 3 మూర్తులు ఉన్నటువంటి ఒక సగుణ రూపం, బ్రహ్మ రూపం. అది బ్రహ్మమునకు సగుణ రూపం గనక ఇస్తే కలశం అది.
ఏమిటి బ్రహ్మం యొక్క సగుణ రూపం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహేశ్వర్. ఇట్లా అనమాట. అందులో ఆ కలశం కూడా 3 భాగాలుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టండి. మధ్యలో పొట్ట ఎక్కువ ఉంటుంది, మధ్యలో అవును. తక్కువ పైన. అందుకనే మనం ఈ చేసేటప్పుడు కూడా ఆ కలశం అని పెట్టి అది దాని మీద చేయి పెట్టామంటే ఇది కలశము, కలశస్య ముఖే అనే మాటకు అర్థం ఏమిటి? కలశము యొక్క ముఖమునందు చేయి పెడుతున్నాను అనగా నేను ఈ వస్తువునదే, ఈ చెంబు ఉన్నది చూశారు, ఇది ఇలా అంటాం, దీన్ని మనం చెంబు అంటాం తెలుగులో. దాని మీద చేతి, దాన్ని కలశము, కలశము యొక్క ముఖము మీద నేను చేయి పెట్టి చెబుతున్నాను అనగా సాక్షాత్తుగా త్రిగుణముల రూపమైనటువంటి బ్రహ్మమును, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఈ వస్తువు మీద నేను చెయ్యి పెట్టి మరి, అంటే ఎంత సత్యవాక్కు చూసారా? కలశస్య ముఖే విష్ణు, పైనేమో కంఠే విష్ణు ఉంటాడు. అది ఇదనమాట. ఆ ఒక్క వస్తువులో ముగ్గురు ఉంటారు. అదనమాట, ఆ ముగ్గురు ఉంటారు అనమాట. అది కలశం యొక్క, మన ఇళ్లలో ఉన్నాయి కలశాలు, పూర్వకాలం ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి కలశం. ఇప్పుడు మనం అంటుంటారు కూడా చూడండి, ఇప్పుడు ఏంటంటే దసరా వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే కలశం పెట్టారా అంటారు. కలశ స్థాపన చేస్తూ ఉంటారు. కలశ పండుగలు స్థాపన ఇదంటే అదనమాట. అది చేస్తారు. ఆ కలశ స్థాపన అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపము అని అర్థం. అది అంత గొప్ప విశేషమైనటువంటిది అది. అదేనమాట. అందుకని ఆ కలశం అనేటువంటి, పూర్వకాలం ఇళ్లలో అన్ని కలశాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ స్టీల్ సామాన్ వచ్చిన తర్వాత ఇక రకరకాల మార్పులు చెందినాయి అనుకోండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కలశం అంటే చాలా మందికి తెలియదు. అట్లా అనమాట. అదే సరే. నాకు వచ్చింది అది కరెక్ట్ గా అవునా కాదా అని చెప్పేసి అవునులే. సందేహం కలిగి అవునులే, అట్లనే అలాగే అట్లనే ఇంకా ఉంటారులేండి, మన వాళ్ళు చేతులు ఎద్ద చెప్పలేదులే కానీ ఉంటారు, ఉండకుండా ఏమి ఉండరు. అది సరే అట్లయితే. మామూలుగా ఏంటంటే అలానే మన ఇప్పుడు కూడా ప్రతి ఉత్సవానికి ముందు కలశాలు ఈ నవరాత్రుల్లో తర్వాత శివరాత్రి ముందు కళ్యాణాలు కూడా ముందు కలశారాధన అయితేనే, కలశారాధన అనేటువంటిది మొదటి మెట్టు. ఆ బ్రహ్మము పరబ్రహ్మం యొక్క అనుజ్ఞం తీసుకొని అప్పుడు మనం ప్రారంభం చేయాలి, ఇది అర్థం కలశం. పూజ కూడా అట్లా అన్నమాట. ప్రారంభం అదే కదా. అది పూజలో అది ప్రారంభం అదే మనం చేసేది ఆ రెగ్యులర్ గా. పూజకు మొట్టమొదటి మనం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత అనే విధంగా చెప్పి దానిలో అనే గంగా ఉన్నది, అన్ని ఉన్నాయి అనుకుంటూ మనం శాస్త్రార్థంగా కొంత అక్షతలు అవి ఇవి వేసి ఆ కలశంలో నీళ్లను పవిత్రం చేసి ఆ నీళ్లతోటి ఈ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దీనమాట ఇట్లా ఆ విధంగా అనమాట. ఈయన లక్ష్మణస్వామి కలశం తీసుకొని వస్తుంటాడు వెనక, వీళ్ళు ముందు బయలుదేరుతుంటారు. స్నానం చేసిన తర్వాత ఈ కలశంలో నీళ్లు తీసుకొని పంచవటికి వస్తారు అనగా సంధ్యావందనం చేసుకోవడానికి. ఇంకేదైనా కానీ ఒక కలశంలో నీళ్లు తీసుకుని, ఎప్పుడో కలశంలో నీళ్లు ఉండటం అనేటువంటిది ఒక మంచి పద్ధతి ఇది. సరే అయితే, సరే ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అందులో ఇక్కడ విశేషం ఏమిటంటే ఇప్పుడు చెప్పేటువంటిది, లక్ష్మణుడు కలశంతో వస్తున్నాడు. ఇక రాముడితోటి ఈ లక్ష్మణుడు అంటున్నాడు, దారి మధ్యలో పోతూ ఉన్నారు గోదావరికి. ఆ పోతూ ఉన్నప్పుడు రాముడితో అంటున్నాడు, ఏ రామచంద్ర, నీకు ఇష్టమైన మంగళకర కాలము హేమంత కాలము ప్రవేశించినది. ఇక్కడ చెప్పాలి, ఎంతమంది గుర్తుకొస్తుందో చూద్దాం. నీకు ఇష్టమైన మంగళకర కాలము అంటే శుభప్రదమైనటువంటి కాలం హేమంత కాలం హేమంత ఋతువు అంటే అర్థం ఏంటి? మార్గశిర కార్తీక మాసములు అని అర్థం, అంతే కదా. మార్గశిర ఆశ్వీజం కార్తీకాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మార్గశిర పుష్యాలు, అది మార్గశిర పుష్యాలు, మార్గశిర పుష్యములు. శిశిర ఋతువు కదా, తర్వాత మార్గశిరం అది పాల్గొనం, మాఘ పాల్గొనం, ఇది పాల్గొనం శిశిరంలో వస్తుంది. శిశిరంలో చివరిది పాల్గొనం, శిశిరంలో చివరిది పాల్గొనం. శిశిరంలో చైత్రము పాల్గొనము లాస్ట్ అవి శిశిరంలో. మార్గశిరంలోనేమో వచ్చేది ఏంటి అంటే ఇది హేమంత కాలంలో వచ్చేటువంటిది మార్గశిరము పుష్యం. మార్గశిరము పుష్యమాసం అయిపోయింది, ఈ రెండు హేమంత కాలం అయిపోయినాయి. ఇప్పుడు మనకు శిశిర ఋతువు నడుస్తున్నది 2 నెలలు. ఈ 2 నెలలు కాగానే ఈ సంవత్సరం అయిపోతుంది. ఇది ఇక్కడ ఏమిటనమాట, మార్గశిరము ఒకటి, దాని పక్కనే ఉన్నటువంటి పుష్యమాసము, ఈ 2 నెలలు కలిపితే ఒక ఋతువు, అది హేమంత కాలము. ఈ హేమంత కాలం అంటే నీకు చాలా ఇష్టమయ్యా హే రామచంద్ర అంటున్నాడు. ఎందుకు ఇష్టం, ఎందుకు, ఈ దీనిలో ఉన్న రహస్యం ఏమిటి? మనకు బాలాజీ ఉంటే చెప్పేవాడు, చెప్పలే, లేడు, దగ్గర లేడు.
ఎందుకని ఇష్టం? మార్గశిరం ఈయనంటే ఈయనకి అది బాగా ఇష్టం. గీత 10వ అధ్యాయంలో చెప్పారు. రైట్. మాసాన మార్గశీర్షోహం మాసాన మార్గశీర్షోహం, అది. ఋతూనాం కుసుమాకరం. మరి ఇన్ని ఉన్నాయి కదా అక్కడ ఏం చెప్పా? మాసాన మార్గశీర్షోహం. ఎందుకనంటే ఈ మార్గశీర్షంలోనే భగవద్గీత బయటకు వచ్చింది. ఇది అసలు విషయం. మాసాన మార్గశీర్షోహం, అది పరమాత్మ తత్వం అంట. పరమాత్మ, అది ఆ విషయాన్ని గుర్తు చేయడం కోసం అన్నమాట ఇది. అలా అనమాట. సరే, అయితే నీకు ఇది చాలా బాగున్నదండి, ఇది చాలా శుభకరమైనటువంటిది హేమంతకాలం, ఇవన్నీ అని కూడా చెబుతూ ఉన్నాడు. ఈ కాలంలో భూమి అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ జలాలు కూడా నదుల్లో బాగా స్నానాలకు అనుకూలంగా ఉంటాయి. ఇంత బాగా ఉంటుందండి, పంటలు బాగా వస్తుంటాయి అని ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. సత్పురుషులు, సజ్జనులు నవాగ్రయణ పూజ చేతురు అంటే అర్థం ఏమిటి? కొత్త పంటలు వస్తాయి, ఏదో ఒడ్లు వచ్చినాయి, ఏవో వాళ్ళకి పంటలు పండినటువంటి వస్తాయి. ఆ వచ్చినట్టు రాగానే తినరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరమాత్మకి సమర్పిస్తారు. ఒడ్లు వచ్చినప్పుడు ఆ ఒడ్లను ఏం చేస్తారంటే దంచి 1 కిలోనో ఏవో పొంగల్ చేసి ఆ పరమాత్మకి పెట్టిన తర్వాతనే ఆ ధాన్యాన్ని తింటారు. ఇది నవాగ్రాయణ అనేటువంటి ఒక పూజ అనమాట. అంటే అగ్రాయణము, అగ్రం అంటే ఈ ఉన్నాయి చూశారు, వరి, ఆ వరి పైన పండేటువంటి అగ్రం ఉంది చూసావు, కంకులు ఉన్నాయి చూసావు, అగ్రములు అవి. ఆ అగ్రములను కోస్తారు. ఆ అగ్రములను కోసి అదనమాట నవాగ్రాయణం. అది ఆ కోసేటప్పుడు ఒక విశేషం ఉంది. కొన్ని కంకులు రాలి కింద పడుతుంటాయి. మీరు ఆ వరి ఉన్నటువంటి వాళ్ళకి, అనుభవం ఉన్నటువంటి వరి మాగాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది, నేను చూశాం కాబట్టి. కొన్ని కంకులు పడతాయి, కింద పడతాయి. ఏదైనా సరే ఆ వరి కోసేటప్పుడు ఆ కంకుల్ని ఈ రైతులు తీసుకోరు. ఎందుకంటే దాని మీద అధికారం వీడికి లేదు. వాటిని ఎవరు తీసుకుంటే అధికారం ఉంది అని అంటే ఈ ఋషులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళకి అధికారం ఉంది. వాళ్లే తీసుకొని పోతారు, వాళ్లే తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆహారం అది. అలా తీసుకొని వెళ్ళి చేసుకుంటారు చూసావు, ఆ ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటారే, వాళ్ళందరూ అగ్రహారీకులు అని అంటారు. అగ్రహారం వాళ్ళందరూ కేవలం ఉంచ వృత్తి దీంతోటే బతుకుతుంటారు. అట్లా ఇది ఒక ధర్మం పెట్టారనమాట. అట్లనే చెట్లకు ఉన్నటువంటి పండ్లు రాలి పడితే ఆ రాలిన పండ్లను మాత్రమే వీళ్ళు తినేది అధికారం. చెట్టుకున్నటువంటి పండును కోసుకొని తినే అధికారం వీళ్ళకి లేదు. ఇట్లా కొన్ని ధర్మాలు ఉన్నాయి బ్రాహ్మణులకు అనమాట. అలా జీవించేవాళ్ళు అనమాట. అలానే మిగిలినటువంటి వాళ్ళు, ఈ రైతులు ఇటువంటి వాళ్ళందరూ పంటలు పండించినప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ పంటని ఈ విధంగా దేవతలకు సమర్పిస్తారు, పితృదేవతలకు సమర్పిస్తారు. అలా చేసి పాపరహితులు అగుదురు. ఇది ఇక్కడ ఒక విశేషం. ఇక్కడ విశేషం అది. నువ్వు పంట పండించావు, ఏదో కొన్ని బస్తాలు వచ్చినాయి, సంతోషం, బాగానే ఉంది. కానీ నువ్వు ఇంత పంట పండించావంటే ఎంత పాపం చేస్తేనో నువ్వు ఈ పంట పండించలేవు. నువ్వు ఎన్ని జీవరాశులను చంపావో మనం చూస్తూనే ఉంటుంటాము. మందులు చల్లుతుంటాము, రాళ్ళు ఇసిరేసి కొడుతుంటాము, ఇంకా ఏవి రాకుండా అవేవి తినకుండా కొన్ని కంచెలు పెడతాము, మధ్యలో వస్తే చంపేస్తాము. ఇవన్నీ దేనికి చేస్తున్నామంటే ఆ పంట రక్షణ కోసం. ఆ పంట రక్షణ దేనికి? తన కోసం ఆ పని నీ చేస్తేనే, లేకపోతే వదిలేసేస్తే శుభ్రంగా పోతాయి. అందుకనే మంచాః కురసంతి. మంచాహ అంటే మంచెల చాలల్లో పెద్ద మంచె పైన హైట్ గా వేసుకొని ఒక 10 అడుగుల ఎత్తున ఒక సింహాసనం మీద వేసుకొని కూర్చుంటారు కొంతమంది. ఆ కూర్చొని వడిశాల తీసుకొని కొన్ని రాళ్లు పెట్టుకొని గిర్రనేసి ఆ పక్షులకు కొడుతుంటారు. ఇది నేను చూశాను అనమాట. సజ్జ చేలు అబ్బో భలే ఉంటాయి. అట్నే జొన్న చేలు ఇంత హైట్ లో, అది 7 feet ఉంటుంది. ఏది ఆ మొక్క ఆ పైన ఇట్లా విచ్చుకొని ఇక్కడ ఉండేటప్పటికి ఆ పక్షులు పైన అలా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఒకటా రెండో పెద్ద గుంపు వస్తుంటుంది. ఆ గుంపు అంతా వాళ్తుంది. ఆ వాలి అప్పుడే విచ్చుకుంటున్నటువంటి గింజలు చూసి లేతగా మొత్తం తినేస్తాయి. వీడు వాటిని రక్షించకపోతే 1 నెల రోజుల్లో మొత్తం కంకి మొత్తం ఖాళీ, వీడికేం ఆహారం లేదు. అందుకని వీడేం చేస్తాడంటే ఆ మంచం మీద కూర్చొని
రకరకములైన ధ్వనులు చేస్తారు. అందుకని మంచా కురశంతి మనకు దీనిలో ధ్వన్యాలోకం వీటిలో వస్తుంది. మనకు తర్వాత కూడా ఈ తర్కశాస్త్రంలో వస్తుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ ఏం చేస్తారనమాట, ఈ జీవరాశులు వీటినన్నిటినీ చంపేయటం, తరిమేయటం ఆ విధంగా చేస్తాం. అంటే వాటికి ఆహారం లేకుండా చేస్తుంటారు. ఆహారం లేకుండా చేసి తాము ఆహారం సంపాదించుకుంటారు. ఇది పాపకర్మ. ఇది చెప్పేది. ఒకదాని నోటి నుండి లాగేసేసి నీవు అనుభవిస్తున్నావంటే అది పాపకర్మ, అది అర్థం. కాబట్టి ఈ పాపకర్మని పోగొట్టుకోవాలి అని అంటే మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ ధాన్యాన్ని పరమాత్మకి సమర్పించుము. అది ఆ పల్లెటూళ్ళలో చూస్తే ఆ మొత్తం ఆ ఒడ్లన్నీ ఒక పెద్ద పురి కడతారు. పురి కట్టి ఆ ఒడ్లు అన్ని దానిలో పోస్తారు. ఒక 7 అడుగులు ఎత్తున ఉంటుంది. సుమారు ఒక 60-70 బస్తాలు వస్తాయి అనమాట అవి. ఆ పురికి పసుపు కుంకాలు ఇవన్నీ పెట్టి హారతిస్తారు పల్లెటూళ్ళలో రైతులు. గాదెలు ఎట్లా అనమాట, గాదెలకి ఎట్లా అనమాట. అది లక్ష్మీ స్వరూపం. అది చూసుకుంటే అక్కడ విశేషం ఏంటి, అలా చేస్తే పాపరహితము అని చెబుతున్నాడు. ఇది విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. అనగా ఇప్పుడు వాల్మీకి చెబుతున్నాడంటే అది అప్పటి కాలం నుంచే మనకు సంక్రమించి వస్తున్నది అని గుర్తు చేస్తున్నాడు వాల్మీకి. రామాయణ కాలం నుంచి వస్తున్నది అట్లా అనమాట. ఈ విధంగా చేస్తారు. అప్పుడు ఇకపోతే గోవులు సమృద్ధిగా పాలు ఇస్తూ ఉంటాయి, ప్రజలు సుఖంగా ఉంటుంటారు. రాజులు కూడా ఎక్కడైనా దిగ్విజయ యాత్రలకి వెళ్ళాలంటే వెళుతూ ఉంటుంటారు. ఇట్లా ఈ విధంగా ఉంటుంటుందండి అని ఆ కాలాన్ని లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి వర్ణిస్తూ చెబుతున్నాడు అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా ఈ కాలంలో పగటి వేళల్లో మధ్యాహ్న సమయమున సంచరించుట సుఖంగా ఉంటుంది. అంటే చలి పొద్దునల్లా ఉంటుంది, మధ్యాహ్నం 12ంటికి వస్తే సరిపోతుంది ఎండకి, ఆ చలికి. అట్లా అనమాట. ఇప్పుడు మనం గమనిస్తూనే ఉంటున్నాం కదా, చలికి తట్టుకోలేక ఎండకి బయటికి బజార్కి వస్తే కాస్త ఎండ వేడికి కాస్త చలిపోతుంటుంది. అట్లా అనమాట. అది ఆ విధంగా చెబుతున్నాడు. అలా ఈ విధంగా అనమాట అని చెబుతూ ప్రభాత కాలమున సూర్యుడు తీక్షణంగా ఉండడు, అప్పుడే నెమ్మదిగా వస్తున్నాడు, వేడి ఉండదు. అంతటా పొగమంచు వచ్చి కప్పి ఉన్నది, చలి అధికంగా ఉన్నది, వాయువు అధికంగా వీస్తూ ఉన్నది. ఇక్కడ ఈ విషయాలని ఇప్పుడు మనం కనబడుతున్నాం. రామాయణ కాలంలో కూడా అప్పుడు కూడా ఈ విధంగా ఉన్నది. అంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఈ కాలము ఎల్లప్పుడూ సర్వము ఈ విధంగానే ఉంటున్నది. ఈ ఋతువుల ధర్మములు రామాయణ కాలంలో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది అనేటువంటిది లేదు. ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ మాసముల్లో ఈ కాలం యొక్క ధర్మం ఎలా ఉన్నదో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒకటే అని చెప్పటం ఇది అని రామాయణం చెబుతున్నది. అట్లా అనమాట ఇది అని ఈ విధంగా ఆ వర్ణన చేసుకుంటూ వచ్చి క్రమంగా భరతుడు గుర్తుకొచ్చాడు. భరతుడు ఎక్కడ ఉన్నాడు, నంది గ్రామంలో ఉన్నాడు భరతుడు. ఆ భరతుడు గుర్తుకొచ్చేటప్పటికి ఆ లక్ష్మణస్వామి అంటున్నాడు, ధర్మాత్ముడు పురుష శ్రేష్ఠుడైన భరతుడు ఈ హేమంత కాలములో కూడా ఈ చలికాలంలో కూడా నీ యందు భక్తితో పట్టణములో తపస్సు చేస్తూ కూర్చున్నాడండి. ఇది ఇక్కడ అర్థం. చలికాలంలో తపస్సు చేయమంటే ఎవరు లేస్తాడు, దుప్పటి కప్పుకుని హాయిగా పడుకుంటాడు, 8ంటికి లేద్దాలని కూర్చుంటాడు, తట్టుకోలేక. ఇదంతా తర్వాత సంగతి. కానీ ఆయన కూడా నీ మాదిరిగా ముని వృత్తిలో ఉన్నాడు. ఇది గొప్ప తపస్సు. ఇది భరతుడి యొక్క గొప్ప విశేషం చెబుతున్నాడు. భరతుడు రాజ్యమును ఆత్మాభిమానము వివిధ భోగములు కూడా వదిలేసేసాడండి. అన్ని వదిలేసి నియత ఆహారమును తీసుకొనుచు, ఇది విశేషం. నియత ఆహారమును తీసుకొనుచు, నియమితమైన రామచంద్రమూర్తి ఎట్లా ఆహారం తీసుకుంటున్నాడో, ఏదో పండ్లు కందమూలాలు ఎట్లా ఈ విధంగా ఉంటాయో సాత్విక ఆహారం, అదైనా ఒక్కొక్క సమయంలోనే, అంటే మధ్యాహ్నం ఇన్ని గంటలకు తీసుకోవాలి, సాయంకాలం ఇన్ని గంటలు, ఒక నియతం, ఒక కాలానుగుణంగా ఆ టయాన్ని బట్టే తీసుకుంటున్నాడు, ఎట్లా పడితే అప్పుడు కాదు అని తీసుకుంటూ తపస్వి అయి భూమిపై శయనించుతున్నాడు. అది ఆయన భూమి మీద పడుకున్నాడు కదా రామచంద్రమూర్తి, ఈయన కూడా భూమి మీద పడుకుంటున్నాడు, ఓ తాపేసుకొని పడుకుంటున్నాడు. ఇదే గొప్ప విశేషం ఏమిటంటే భరతుడు రాజ్య సుఖములను వదిలివేసేసి రామచంద్రమూర్తి వల్ల ఏ విధంగా ఉన్నాడు అని అంటే అన్న మీద ఎంతటి భక్తి శ్రద్ధలు అని ఒకటి.
రెండోది ఏమిటంటే పరబ్రహ్మము యందు భక్తి శ్రద్ధలు. ఇదే అద్వైతం. ఇప్పుడు మనం పరబ్రహ్మాన్ని ఉపాసిస్తున్నాము. ఏదో అంటుంటారు ఏంటంటే దీక్ష అండి తీసుకున్నారు, ఇదిగోనండి ఈ 2 రోజులు ఉపవాసంతో ఉన్నారండి. మీరు చాలా గమనించారు లేదు, ఉపవాసం ఉంటాడండి ఆయన. ఉపవాసం ఉన్నాడు, ఏకాదశి ఉపవాసం ఉన్నాడు, ద్వాదశి పారాయణ, ఇదంతా మనం వింటూనే ఉన్నాం కదా. అయితే మనవాడు ఏం చేస్తాడంటే ఏకాదశి ఉపవాసం కదా, శుభ్రంగా హాయిగా పరుపు మీద నిద్రపోతుంటాడు. ఇది ఇది ఇటువంటి కర్మ చేస్తే ఏమవుతుందంటే అది పాప కర్మ అవుతుంది. అది పాప కర్మ. అది కరెక్ట్గా నీవు ఏకాదశి ఉండేట్లయితే కింద పడుకో, చాపేసుకొని కింద పడుకో. ఏకాదశి ఉండేట్లయితే ఆ ఏకాదశికి ఏ విధమైన ఆహారం తీసుకోవాలనో గురువుగారు అనేది చెబుతారు. ఇటువంటి ఆహారం తీసుకోవాలని చెబుతారు. అలా చెయ్యి. అలానే ఏకాదశి ఎప్పుడు నీ ఇంద్రియములన్నిటినీ పరమాత్మ యందు లగ్నం చేయాలి. ఇవన్నీ కనుక పెట్టుకొని ఉండేటైతే అప్పుడు ఏకాదశి, అది ఉపవాసం. దీనికి తద్భిన్నం కనుక చేశాడనుకోండి అది పాపకర్మ అవుతుంది. ఆ పాపకర్మ అయ్యేది రేపు ఉపనిషత్తులో వస్తుంది. ఈ పాపకర్మలు ఎలా చేస్తుంటారో, ఏ విధంగా చేస్తుంటారో పాపకర్మలు రేపు ఉపనిషత్తులో రేపు వస్తుంది దీనిలో. అందువల్ల అట్లా చేస్తే అట్లా అవుతుంది. కాబట్టి అయ్యా నన్ను ఏకాదశి ఇవన్నీ నాకు కుదరదు లేవా, ఏమైనా నమస్కారం చేస్తాను అంటే దానికి మించి నువ్వు రోట్లేదు. హాయిగా ఒక నమస్కారం చెయ్యి, నీ పని నువ్వు చూసుకో, నీ కర్మ నువ్వు అదే చెయ్యి. అంతేగాని పాపకర్మలు అనేటువంటి దానిలోకి మాత్రం పోవాకు. అది అందుకని ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే నియత ఆహారమును తీసుకొనుచు, ఎవరు భరతుడు అనమాట, కింద పడుకొని నిత్యము ప్రాతకాలమున ఆ సమయంలోనే అమాత్యులతో సరయూ నదికి స్నానార్థం వెళుతుంటాడు. పక్కన అమాత్యులు ఇద్దరు ముగ్గురు వస్తుంటారు, సరయూ నదిలో స్నానం చేస్తూ ఆ విధంగా ఈ శుభములన్నింటినీ వదిలివేసేసి భరతుడు నిత్యము ఈ విధంగా చేస్తున్నాడండి అని లక్ష్మణస్వామి అంటున్నాడు. అలానే ఇంకా భరతుడు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నాడు. సాక్షాత్తుగా మరలా రాముడు ఎలా ఉంటాడు అలానే ఉంటాడట. రాముడు భరతుడిని పక్కన నిలబెడితే ఇద్దరు ఒకటే అని అనిపిస్తారట. ఎలా ఉన్నాడంటే భరతుడు శ్యామ వర్ణము కలవాడు, పద్మపత్రేక్షణుడు. ఇక మిగిలిన లక్షణాలన్నీ సమానమే అందరికీ. ఇక్కడ రంగు విషయమే వచ్చింది. రంగు విషయం దగ్గరే ఒక్కటే తేడా ఉంది. వాస్తవానికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నిలబెడితే రాముడు భరతుడికి కూడా రంగు తీసేసి వీళ్ళ రంగే పెట్టేసేసారు అనుకోండి, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు కనిపెట్టలేరు. ఈ నలుగురు ఈక్వల్గా ఉంటారు, హైటు ఈక్వలే, అంతా ఈక్వలే. ఇది రామాయణంలో విశేషం ఉంది. అయితే ఎలా గుర్తించాలి అని అంటే రాముడు భరతుడు శ్యామవర్ణం కలవాడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు బంగారు వర్ణం కలవాడని మనకు దీనిలో వాల్మీకి రామాయణంలో వస్తుంది. ఆంజనేయ స్వామి చెబుతాడు అనమాట. అంతా చెప్పేసేసి ఆంజనేయ స్వామి రాముడి గురించి అంతా చెప్పేస్తాడు. ఇదిగో రాముడి యొక్క లక్షణాలమ్మా ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అని అన్నీ చెప్పేస్తాడు. అన్నీ చెప్పేసి ఒక్క మాట చెబుతాడు, యథా రామ తథా లక్ష్మణ అన్నాడు. అంతే, కేవలం ఒక్కటే తేడా. ఏమిడే స సువర్ణ చెవి లక్ష్మణ అన్నాడు, ఒక్కటే మాట. స సువర్ణ చెవి లక్ష్మణ. లక్ష్మణుడు గుర్తించాలంటే బంగారు వర్ణము, రాముడిని గుర్తించాలంటే శ్యామవర్ణము. ఇదమ్మా అని చెప్పేసి కరెక్ట్ చెప్పావయ్యా నువ్వు, సీతాదేవి అనేది నువ్వు కరెక్ట్ చెప్పావు. కరెక్ట్గా ఇద్దరు హైటు, కానీ మనకు పటాలలో రాముడి పక్క లక్ష్మణుడు కొంచెం అంగుళం తక్కువగా బొమ్మ చూపిస్తుంటారు. కానీ ఏదో అప్పుడు చిత్రకారుడు ఏదో తమ్ముడు అని అనుకోవడానికి అట్లా చేశారు, కానీ వాస్తవానికి అది ఎంత రామాయణంలో లేదు. ఇద్దరు ఈక్వలే, వాళ్ళు హస్త సాముద్రం కరెక్ట్గా చెప్పేది అది. సరే, ఇక్కడ అట్లనే రాముడు భరతుడు ఇద్దరు శ్యామవర్ణము కలిగినటువంటి వాడే సత్యవ్రతులు అని ఈ విధంగా భరతుడిని గురించి చెప్పాడు. చెప్తూ భరతుడు ఇంత గొప్పవాడని చెబుతూ ఒక మాట అంటున్నాడు లక్ష్మణస్వామి. ఇది ఒక విశేషమైనటువంటిది రాబోతున్నది ఇక్కడ. ఏమిటంటే కుమారులు తండ్రి స్వభావము కాక తల్లి స్వభావమును అనుకరింతురని లోకము సహజంగా అంటూ ఉంటుంటుంది. ఇక్కడ విశేషం, తల్లి స్వభావమును సహజంగా కూడా సంతానం ఉందనుకోండి, ఒక ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు కుమారులుకి పోలిక తల్లి పోలిక ఉంటుంది. సహజంగా తల్లి పోలిక కొడుకులకి వస్తుంటుంది, తండ్రి పోలిక కూతుళ్ళకు వస్తుంటుంది.
ఇది సహజమైన లక్షణం. ఎందుకంటే ఆ ఆ పిల్లవాడిని చూసి ఓహో మేము బలానా వాళ్ళు కదా, ఎందుకు కరెక్ట్గా అట్లనే ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం మేము. ఎందుకు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు నన్ను ఉన్నాం, మేము మొత్తం ఒక 20 మంది దాకున్నాం. మా మా పెంతల్లులు కానీ వీళ్ళందరూ కానీ అందరం ఒక 20 మంది ఉంటాం. మా పెంతల్లులు కానీ వీళ్ళందరూ ఒక 5 ఉన్నారు. 5 నాలుగు 20 మంది. ఈ 20 మందిలో ఏ ఒక్కడిని చూసినా సరే నీవు ఫలానా కదా, ఆ ఊరు పోతే అట్లా నీవు ఫలానా కదా అంటారు. ఫలానా వాళ్ళ అబ్బాయి కదా. అందరూ ఒకటే పోలి కుడేని, పెద్ద తేడా ఏ ఉండదు. అందరూ అంటే మా తల్లులు కూడా వాళ్ళందరూ కూడా ఒకే పోలికలతో ఉంటారు. ఎవరు పెద్ద ఎవరు చిన్నో చెప్పలేరు. అది ఆ లక్షణం ఏంటంటే కొడుకులకు వస్తుంటుంది కాబట్టి తల్లిని కనిపెడతారు, తల్లిని కనిపెట్టగానే తండ్రిని కనిపెట్టేస్తారు. ఇట్లా ఇది ఏం చెబుతున్నాడంటే ఇది లోక సహజం చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే దీనికి ఒక కారణం ఉంది. అయితే ఇక్కడ తండ్రి లక్షణాలు ఏమిటనమాట, ఎవరికి వచ్చినాయి? భరతుడికి వచ్చినాయండి అని చెబుతున్నాడు. తల్లి లక్షణాలు రాలేదు. తల్లి ఎవరు? కైకేయి. కైకేయి ఎటువంటిది? ఏం చేసింది? రాముని అరణ్యాలకు పోవాలి చూసావు, కాసేపట్లో ఆమె ప్లేట్ మార్చేసింది. అంత క్రితం దాకా రాముడు రాజ్యాన్ని నీకు వస్తున్నాడు, రాజ్య పరిపాలన అనేటప్పుడు సంతోషించు బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకో గంట అయిపోయి చంచల స్వభావంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చేసింది? రాముడు అరణ్యాలకు పోవాలి, నా కొడుకు రాజ్యానికి రావాలి, ఈ విధంగా పెట్టింది. సహజంగా తల్లి యొక్క పోలికలు లక్షణాలు కొడుకు వస్తాయి, కానీ ఇక్కడికి వచ్చి భిన్నం అయిపోయిందండి అని చెబుతున్నాడు. అది తండ్రి లక్షణం కొడుకు వచ్చింది. తండ్రి ఏమిటి? మాట తప్పేవాడు కాదు, అది ముఖ్యమైనది, సత్యవాది. అది కనుక ఆయన సత్యవాది, మాట తప్పేటువంటి వాడు కాదు. ఆ లక్షణాలు భరతుడికి వచ్చినవి అని లక్ష్మణస్వామి కైకేయిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇది ఇక్కడ అర్థం. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అంతా వింటూ ఇంకా రామచంద్రుడు ఇంకా లక్ష్మణస్వామి అంటాడు, ఆమెకి ఇటువంటి క్రూర స్వభావం ఎట్లా వచ్చిందో కదా అని కూడా అంటున్నాడు. క్రూరురాలు అని అంటున్నాడు కైకేయిని. అప్పుడు అంటాడు రామచంద్రమూర్తి అంటున్నాడు, వత్స లక్ష్మణ, అబ్బాయి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మన తల్లి కైకేయిని, ఇక్కడ బహువచనం వేశాడు, అర్థమైంది కదా, మన తల్లి కైకేయిని నీవు ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదు. భరతుని మాటలే పలుకుము, నేను వనవాసము చేయవలని దృఢవ్రతునై ఉంటాడు. భరతుడు ఏం చెప్పాడో అవన్నీ భరతుడి యొక్క సత్యవాక్యాలు, అవి అటువంటివి చెప్పరా, భరతుని గురించి చెప్పు. అంతేగాని ఆమె క్రూర స్వభావరాలు అవి ఇవని చెబుతున్నావి, అది మంచి పద్ధతి కాదు. ఆమె ఎవరంటే మన తల్లి, మన బహువచనం వేశాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఎంతటి అర్థం ఉందో దీనిలో చూసుకోండి. అంటే అర్థం ఏమిటనమాట, పరబ్రహ్మ తత్వం ఏమిటనమాట. ఆ పరబ్రహ్మ మొట్టమొదట కైకేయిని ఒక అడ్డు పెట్టుకొని, ఒక మిషగా పెట్టుకొని తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అని అర్థం. పైకి పరబ్రహ్మ తాను వచ్చినటువంటి కార్యం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అందుకోసం కూడా వచ్చింది. అందుకని ఏంటంటే ఒక వస్తువుని మిషగా పెట్టుకున్నాడు కైకేయిని, ఆ మిషగా పెట్టుకొని సాగిస్తున్నాడు. అది దీనిలో ఉన్నటువంటి అర్థం చేసుకోవాలి. పైకి ఏమిటనమాట, రామచంద్రమూర్తి అంతటి క్రూరుల యందు కూడా దయా స్వభావం కలవాడు అనేటువంటి భావం పైకి అర్థం, పైకి అట్లా అనమాట. అంతేగాని ఎక్కడ కూడా కైకేయిని నిందించలేదు, అట్లా అనమాట. అని చెబుతూ ఈ విధంగా చెప్పుకుంటూ ఆ గోదావరికి వెళ్ళారు. ఆ గోదావరిలో స్నానం చేశారు. స్నానం చేసి వచ్చేస్తున్నారు. ఆ వచ్చేస్తుంటే వాల్మీకి మహర్షి అంటాడు, కృతాభిషేకస్తరరాజ రామ సీతా ద్వితీయ సగలక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్య రుద్ర సనంది భగవాన్ ఇవ ఈశ. ఆ వస్తుంటేట ఎలా కనపడతారంటే వాల్మీకి మహర్షికి రామచంద్రమూర్తి, సీతాదేవి, సీతాలక్ష్మణులుట నందీశ్వరుడితో సహా నంది మీద ఎక్కి ఈ పార్వతీ పరమేశ్వరులు వస్తూ ఉంటుంటే ఎలా ఉన్నారో అలా ఉన్నారు అని ఆయన కనపడ్డారు. అందుకని అనగా ఇక్కడ అర్థం ఏమిటనమాట, అభేదము చెబుతున్నాడు. అది అభేదం చెబుతున్నాడు, పరమాత్మ యొక్క అభేదం చెబుతున్నాడు. అయితే ఈ విషయాన్ని వైష్ణవుల దగ్గర తీసుకుపోతే వాళ్ళు ఒప్పుకోరు. కాదండి, ఇక్కడ ఏమిటంటే అర్థం ఏంటంటే రాబోయేది రాక్షస సంహారం వస్తున్నది, రాక్షస సంహారం వస్తున్నది కాబట్టి రామచంద్రమూర్తి సహజంగా
ఆయన దయామయుడు, ఆయన దగ్గర క్రోధాలే ఉండవు. కానీ ఇప్పుడు రుద్రావతారం పొందాల్సి వచ్చిన కోపం తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఇక కోపం తెచ్చుకుంటాడు, ఇక సాగిస్తాడని రాక్షస సంహారం అని అంటారు. అదే అర్థము. నువ్వు చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే, రెండు ఒకటే. పెద్ద తేడా ఏం లేదయ్యా. 4 మూల 12, 3 4 12. అటు తిప్పిన ఒకటి, ఇటు తిప్పిన ఒకటే. వాళ్ళు చెప్పేది అట్లనమాట. అది అందువలన అట్లా. ఎందుకంటే నేను చెబుతున్నది భద్రాచలంలో ఒక 7 సంవత్సరాల క్రితం ఉపన్యాసం చెప్పాను. భద్రాచలం దేవస్థానంలో రామాయణం గురించి ఉపన్యాసం చెప్పాను. ఆ ఉపన్యాసం ఇవ అనేటువంటి వాచకం వేసేసాడు కదా రామచంద్రమూర్తి. రుద్రాభిషేకం, రుద్రుడు అపర రుద్రావతారం. ఇక్కడ అర్థం ఏమిటంటే అభేద రూపం పరబ్రహ్మమును కానీ తెలుసుకోవాలయా అని. సరే వాళ్ళు మామూలుగా ఎప్పుడు మాత్రమే అనుకోండి, వాళ్ళు వైష్ణవులు. అది సరే, మనం మాత్రం అద్వైతంగా ఉంటాం. ఇదే అద్వైత భావము. ఇక్కడ అద్వైత భావం ఉంది, అది కనిపెట్టాలి. రామాయణంలో ఉన్న అద్వైత భావం అనమాట, అది అనమాట ఇది. సరే, ఈ విధంగా ఎందుకు చెబుతున్నాడంటే రుద్రుడి వల్లే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా రామచంద్రమూర్తి ఇక దగ్గరికి రాబోతున్నాడు రాక్షస సంహారానికి. ఆ రాక్షస సంహారానికి మొదటి మెట్టు వస్తున్నది, ప్రారంభం. శూర్పణఖ ప్రవేశిస్తున్నది, ఇది అర్థం. ఈ శూర్పణఖ సంగతి మనకు తెలిసినటువంటిది. ఆ శూర్పణఖ వచ్చింది, పర్ణశాలకు వచ్చింది. ఆ పర్ణశాలకు వచ్చి ఇక రాముని చూసింది. రాముని చూసి ఆయన యొక్క అందము అదంతా చూసింది, కామమోహితురాలైనది. ఇది ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటంటే అంత అడవి ఉంది కదా, ఈమె రాముని యొక్క ఆశ్రమానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ఒక ప్రశ్న. ఆశ్రమాలు చాలా ఉన్నాయి, మునులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుట్లో వీళ్ళ డ్యూటీలు ఏంటి? రాక్షసులు వాడిని చంపుకొని తింటాం, వీళ్ళని చంపుకొని తింటాం, ఇది లక్షణాలు వీళ్ళకి. మరి రామచంద్రమూర్తి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఈ పంచవటికి ఎందుకు వచ్చింది ఈమె? అది ఇక్కడ. ఇది భాస్కర రామాయణంలో ఒక విశేషం ఉంది. అంటే రామాయణాలు మనకు రకరకాలు ఉన్నాయి, వాటిల్లో కొన్ని విషయాలు చెబుతుంటుంటారు. ఏమిటంటే లక్ష్మణ స్వామి అడవికి వెళ్ళి ఆయన వెదుళ్ళు కోసుకున్నట్ట. ఆ వెదుళ్ళు బొంగులతోటి ఏదో పర్ణశాల ఏదో నిర్మించడానికి ఏదో ఆవిడ కట్ చేస్తున్నాడు అనమాట. ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక ఆయుధం. ఆ కట్ చేస్తుంటుంటే ఆ వెదుళ్ళ మధ్యలో ఒక పుట్టలో ఒకడు కూర్చొని తపస్సు చేస్తున్నాడు. వాడు ఎవరనంటే శూర్పణఖ కొడుకు. వాడేంటి ఇంద్రుణ్ణి జయించాలి అనేటువంటి పెద్ద కోరిక పుట్టింది వాడికి. వాడు తపస్సు చేస్తూ కూర్చున్నట్ట. ఈ కట్ చేస్తుంటే ఈ సందర్భంలో ఈ వెదుళ్ళు ఈ పుట్టల మధ్యలో ఉన్నాయి. ఈ పుట్టల మధ్యలో వెదుళ్ళు ఏమి ఉన్నాయి, వరుస కట్ చేసుకుంటూ వస్తుంటే లోపల కూర్చున్నాడు వీడి తలకాయ తెగింది. వీడు పోయినాడు, శూర్పణఖ కొడుకు పోయినాడు. సరే, అయిపోయిన తర్వాత ఇక శూర్పణఖ ఏడుస్తూ కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఋషుల్ని, ఎవరు చంపారు మీలో మా వాడిని అని అడగటం మొదలుపెట్టారు. ఆ వాళ్ళు భయపడి, అమ్మాయి ఎవరో ఎర్రగా ఉంటాడండి, వాడండి చేసింది, ఈ వెదుళ్ళను కోసుకుంటూ, మాకేం తెలియదండి. అట్టయితే వాడు ఎటున్నాడు, ఇగో ఈ దారిని ఎటువంటి పోయినాడు అని చెప్పారు వాళ్ళు. సరే, ఆమె శూర్పణఖ ఆ దారిని పడి వచ్చింది. ఆ వచ్చేసరికి ఎక్కడికి వచ్చింది? ఆ దారిని పంచవటికి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అని అంటే, నా కొడుకుని చంపినటువంటి వాడిని మింగుతా. రాక్షసుల పని ఏంటంటే తినటం, పెద్ద భీకరాకారంగా ఉండి లోపల వేసేసుకుంటారు. అట్లా అనమాట వాళ్ళకి లక్షణం. మింగుతాననేటువంటి దాంతో వచ్చింది. ఆ శూర్పణఖ వచ్చింది. పంచవటి ఆశ్రమానికి రాగానే వెంటనే అయస్కాంతంలాగా గొప్ప మన్మధుడు కన్నా మించినటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి కనపడ్డాడు. ఈ మాట మర్చిపోయింది, మింగటం అనేది మాత్రం మర్చిపోయింది. అప్పుడు రామచంద్రమూర్తిని చూసి ఆ అందం వర్ణిస్తాడు, రామచంద్రమూర్తి యొక్క అందాన్ని వర్ణిస్తాడు. ఈమె కామమోహితై వచ్చినది. ఇది కామమోహితై వచ్చి ఆ రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడని అంటే గొప్ప అందంగా ఉన్నాడని వర్ణిస్తూ ఉన్నది. అందుట్లో ఈయన జటామండలధారిణం సుకుమారం మహాసత్వం. జటామండలధారిణ, జటలు కూడా ధరించి ఉన్నాడు, మహా అందంగా ఉన్నాడు అని గొప్ప. రామం ఇందీవర శ్యామం కందర్ప సదృశ ప్రభం. ఇందీవర శ్యాముడైన రాముడు మన్మధుడి వలె ఉన్నాడు.
ఇంకా గొప్ప ఇంకా చెప్పలేనటువంటి అంత అందంగా ఉన్నాడు అనేటువంటి వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు, శూర్పణఖ వర్ణిస్తున్నది అనమాట. సరే ఇక ఈమె ఇలా ఉన్నది. సరే ఇక ఆ సందర్భంలో రాముని ముఖము ఈ విధంగా ఉన్నదని ఈ విధంగా వర్ణిస్తున్నాడు. ఈ విధంగా ఇంట్లో ఈమె ఎట్లా ఉన్నది అది. సరే ఈమె ఎట్లా ఉన్నది అంటే భయంకరంగా ఉన్నది, వృద్ధురాలు, ఒక పదం వేస్తున్నాడు చూడండి, వృద్ధురాలు, వామభాషిణి. వామభాషిణి అంటే మంచి మాటలు పలికేది కాదు, వామం ఎక్కువగా అనమాట. అనగా ఏంటంటే మంచి మాటలు పలికేటువంటిది కాదు కాబట్టి వామభాషిణి. పైగా దుష్ట ప్రవర్తన కలది, ఈ లక్షణాలు. అప్రియ దర్శన మరియు రాక్షసి. రాక్షసి ఇటువంటి శూర్పణఖ అందమైన రాముని చూచి మన్మధునిచే ఆవహింపబడి ఇట్లు పలికెను. మన్మధునిచే ఆవహింపబడి. ఈ మన్మధుడు అనేటువంటి వాడు గొప్ప పని కార్యక్రమాలు చేస్తుంటాడండి. సౌందర్యలహరిలో మీకు తోడొచ్చింది, ధను పుష్పం మధుకరమయ్యి. చివరికి ఏమొచ్చింది, సౌందర్యలహరి చదువుతుంటారు, చెబుతూ అనంగో విజయతే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపిమపి క్షోభమనయతు అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ మన్మధుడు ఎంత పని చేసి పెట్టాడండి వాడు. మన్మధుడు అసలు ఇదంతా నడపడానికి కూడా ఏమి వీళ్ళందరూ అనుకుంటారు కానీ మన్మధుడు అసలు పని చేస్తుంటాడు. వాడు కనపడకుండా పని చేస్తుంటాడు. ఈ శూర్పణఖ కామ వికారం రాకపోతే ఈమె చెవు ముక్కు చెవులు పోయరు, ఏమీ లేదు. ఇంకో సంవత్సరం వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు, ఎక్కడికి అయోధ్యకి వెళ్ళిపోతారు. రాక్షస సంహారం ఉండదు, ఏం లేదు. ఈమెకి చూసుకో కామ వికారం పుట్టించాడు. ఇక్కడ పుట్టిస్తేనే కార్యక్రమం ముందు సాగుతుంది అసలు విషయం. పైగా కామ వికారం ఎటువంటి వాళ్ళకి, ఏదో బ్రహ్మనిష్ఠులు ఎటువంటి వాళ్ళకి ఎందుకు పుట్టిస్తాడు, ఆయన వల్ల కాదు. ఎవరు, కామ మన్మధుడికి. మన్మధుడు ఎటువంటి వాడు ఇటువంటి వాళ్ళకే పుట్టిస్తుంటాడు. కాబట్టి మన్మధుడు ప్రవేశించాడు శూర్పణఖలో. శూర్పణఖలో ప్రవేశించి ఈ మన్మథ వికారం చేష్టలు మొదలు ప్రారంభించాడు. ఎందుకనంటే ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం నీ ద్వారానే జరగాలి. రామాయణంలో ఒక్కొక్క సందర్భంలో ఇంతటితో రామాయణం అయిపోయింది అని పుస్తకం మూసేయచ్చు. రామచంద్రమూర్తి పంచవడి దగ్గర కూర్చొని రోజు స్నానం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఇంకొక సంవత్సరం ఏమో గడిస్తే ఇంటికి వెళ్ళిపోతారు. దాంతో ఎండ్ అయిపోయింది కథ, అయిపోయింది రామాయణం. కానీ రామాయణం యొక్క ఉద్దేశం, రాముడి యొక్క అవతార విశేషం అసలు నెరవేరల, ప్రారంభమే కాల అసలు. అందుకని ఏం చేస్తున్నాడంటే రామాయణంలో ఎక్కడైతే ఆగిపోతుందో కథ, ఆగిపోయిన చోటలో ఒక స్త్రీని ప్రవేశపెడతాడు. స్త్రీనే ప్రవేశపెడతాడు, అదే గొప్ప విశేషం. ఆ స్త్రీని ప్రవేశపెట్టాడు, శూర్పణఖను ప్రవేశపెట్టాడు. శూర్పణఖను ప్రవేశపెట్టి కథ సాగిస్తున్నాడు. ఇంకా ఎట్లా, ఈ విధంగా. ఇదే మనకు ఇదంతా ఎవరు సాగిస్తున్నారు అని అంటే బ్రహ్మము, అద్వైత బ్రహ్మము. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం. అదే కాలము యొక్క గొప్ప విశేషం. వాళ్ళ చేతిలో లేదురా, వాళ్ళ చేతిలో లేదు కాలము. కాలము తీసుకొని పోతుంది ఎక్కడికో ఒక దారికి, ఎక్కడో చివరకు ఒక గోల్ ఉన్నది, ఒక ప్రదేశం, అక్కడికి తీసుకొని పోతుంటుంది, నీకు మాత్రం తెలియదు అని మనకు కాలాన్ని గురించి తెలుస్తుంది. అందుకని శూర్పణఖ వచ్చినప్పుడు రాగానే వాళ్ళు అనుకున్నారా, రావణాసురుడు వాళ్ళ చెల్లెలు ఇదిగో ఈ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది, ఇవన్నీ ఏమైనా అనుకున్నారు, సీతాభరణం అనుకున్నారా? ఏమి అనుకోలే వాళ్ళు, ఏమనుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నది, సరే శూర్పణఖ వచ్చి సరే ఆమె మొదలు పెట్టాల్సిన మాట అంతా మొదలు పెట్టేసింది. నువ్వు అందంగా ఉన్నావు, ఈమె విరూప, సీతాదేవి విరూప, చూడు ఎట్లా ఉన్నదో, అసలు ఎంత సన్నంగా ఉందో చూడు, అసలు పొట్ట ఉంది అసలు ఈమెకి, అసలు ఎంత సన్నంగా నాచుకుపోయింది, అసలు అన్నం తింటున్నదా లేదా, అసలు ఈమె చూడు, నేను చూసుకొని ఎంతలా ఉన్నాను అట్లా చెబుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, సీతాదేవి సుమధ్యమ అందమైనటువంటి స్త్రీ ఉండాల్సిన లక్షణాలన్నీ ఆమెకు ఉన్నాయి, దానికి వ్యతిరేక లక్షణాలన్నీ ఏమికున్నాయి. ఇది అని ఈ విధంగా చెబుతుంది. కాబట్టి నన్ను చేసుకో, మనం ఈ పర్వతాలు వీటిని శుభ్రంగా విహరించుకోవచ్చు. ఇంకా విశేషం ఏంటో తెలిసిన, నా గురించి నీకు చెప్పలేదుగా, చెబుతున్నాను. నేను ఎవరినో తెలిసిన, రావణాసురుడి యొక్క చెల్లెల్ని అని చెబుతున్నాడు.
అసలు రావణాసురుడు ఎవరో తెలిసిన అసలు మీకు? విశ్వవసుని పుత్రుడు. తెలిసిన విశ్వవసుడు అంటే ఎవరో తెలిసిన? బ్రహ్మదేవుని యొక్క మనవడండి. బ్రహ్మదేవుని కొడుకు పులస్త్యుడు, పులస్త్యుని కొడుకు విశ్వవసు. ఆ విశ్వవసు కోపం అంటే మా యొక్క వంశం చూసుకో ఎంతటి గొప్పదో, అంటే ఈ చండాల వంశం చూసుకో చెబుతున్నది. చెప్పుకునే దాంట్లో కూడా ఆ వంశము ఏంటి, ఆ బ్రహ్మదేవుని యొక్క వంశం అంతవరకు బాగానే ఉంది, వీళ్ళు ఉట్టి ఆ వంశాన్ని పాడు చేశారు, పైకి చూసి గొప్పదనం ఇట్లా అనమాట. అని విశ్వవసుని కుమారుడు రావణాసురుడు అండి. కాబట్టి ఇక మేము నలుగురు అండి, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, నేను అని ఈ విధంగా చెబుతూ ఈ విధంగా రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళము అట్లా అనమాట చెప్తూ, ఇంకొక విశేషం ఉన్నది. ఇక్కడ ఈ అడవిలో ఖరదూషణులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు నా సోదరులు ఉన్నారు. అదొక విశేషం కూడా చెప్పింది. నేను నా సోదరులను ఎవరిని లెక్క చేయను. ఇక్కడ ఇద్దరిని, అక్కడ నలుగురు, మొత్తం ఆరుగురు. ఈ ఆరుగురిని అసలు లెక్క, వీళ్ళిద్దరు ఎవరంటే పింతలు కొడుకులు, ఎవరు ఖరదూషణులు. వీళ్ళని ఎవరిని లెక్క చేయరు. నేను ఉండేది ఖరదూషణుల దగ్గర ఉంటున్నాను. ఇప్పుడు నేను మొదటగా నిన్ను చూస్తున్నాను అని అంటూ మొదలుగా ఇక్కడ ఒక పదం వేసింది. ఆమె నోట్లోని చెట్ట వచ్చింది కానీ, పురుషోత్తముడైన నిన్ను నా మనస్సులో. అది పైకి అర్థం పురుషోత్తముడు అనేటువంటి దానికి అర్థం పైకి అర్థం, కానీ లోపల అర్థం పురుషోత్తముడు పరబ్రహ్మ స్వరూపము. ఇక్కడ పురుషోత్తముడైన నిన్ను చూశాను. నేను ఏమనుకుంటున్నానంటే, నేను భర్తగా పొందదలిచాను, నేను మహాప్రభావం కలదనే దానిని అని ఈ విధంగా తన యొక్క కోరికంతా బయట పెట్టేసేసింది. ఆ బయట పెట్టేసిన తర్వాత ఇక ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, శూర్పణఖను ఇక అప్పుడు రామచంద్రమూర్తి కొంచెం ఆట ఆడుకుంటున్నట్టుగా నవ్వి, కాస్త నవ్వి అనమాట. అయితే కొంతమంది అంటారు, ఏమంటే రామచంద్రమూర్తి మంచివాడు కదండి, ఇటువంటి వాళ్ళ ముందు కానీ దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళ ముందు కొంచెం ఈ విధంగా అనవచ్చు అనేటువంటిది ఉన్నది. ఈ దుష్ట ప్రవర్తన అనేటువంటిది అంత అర్థమైపోయిందంట. అందుకని శూర్పణఖతోటి అంటున్నాడు, నాతో ఎందుకమ్మా, నాకు ఆల్రెడీ ఒక భార్య ఉన్నది, నువ్వు మళ్ళీ వచ్చావంటే సవతి పోరుతోటి ఎక్కడ పడతావు నువ్వు? అదిగో మా బ్రదర్ ఉన్నాడు అక్కడ, చూసుకో అంటే గోల్డ్ కలరు, కాబట్టి ఆయన పట్టుకో, కాబట్టి ఆయన పట్టుకుంటే నీకు సవతి పోరు ఉండదు అని ఈ విధంగా కాస్త హాస్యంగా చెప్పాడు. ఈ పిచ్చిది ఏం చేసింది, అక్కడికి పోయింది. ఏం చేసింది అనమాట, ఏమైనా లక్ష్మణ స్వామి నువ్వు చాలా గొప్పవాడి అది ఇది అని చెప్పుకుంటూ వర్ణించుకుంటూ ఆ లక్ష్మణ స్వామిని, సరే నిన్ను కోరుతున్నాను అని అన్నది. అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, నన్ను కోరితే నేనే అసలు సేవకుండమ్మా, ఆయనకి రోజు నేను మంచినీళ్ళు తెచ్చిపెట్టడం, ఆ పనులు చేయటం, ఈ పనులు చేయటం, నేనే దాసుడిని అయితే నువ్వు నా ఎమ్మడి మీద నువ్వు దాసురాలు దండగా నువ్వే అడిపోనంట. ఈ విధంగా ఆడుకుంటున్నాడు. అదనమాట ఈ విధంగా. అప్పుడు ఈ విధంగా జరుగుతున్నది అనమాట. ఆ విధంగా జరుగుతున్నప్పుడు అప్పుడు నీవు చూస్తుండగానే ఈ మానుష స్త్రీ నీపుడే భక్షింతును అని అన్నది. ఈ సీత గనక లేకపోతే అసలు ఈ సమస్య లేదండి, అది ఆమె తేల్చింది. సీత గనక లేకపోతే ఈ సమస్య అనేది ఉండదు, ఆటోమేటిక్ గా రాముడు చేసుకునేటువంటి వాడు. కాబట్టి సీత లేకుండా చేసేస్తాను అని ఏం చేసిందనమాట, ఆ సీత మీదకి పరిగెత్తుతూ వస్తున్నది. ఆ పరిగెత్తుతూ వస్తున్నప్పుడు రాముడు ఒక్కసారి తన చేయిని ఇలా అడ్డం పెట్టేశాడు. అడ్డు పెట్టేసేటప్పుడు ఆగిపోయింది. రామచంద్రమూర్తి అడ్డు పెట్టేటప్పుడు వెంటనే అన్నాడు రామచంద్రుడు లక్ష్మణ స్వామితోటి, లక్ష్మణగా విరూపం చేసేసి బయటికి తరవరా అన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే చంపమ్మని చెప్పాల, ఎందుకంటే స్త్రీ కాబట్టి చంపద్దు, ఈమెను విరూపం చేస్తే చాలు. విరూపణ ముక్కు చెవులు కోసేస్తే సరి. ఈ ముక్కు చెవులు అనేటువంటి ఏమంటే రూపానికి ప్రధానమైనటువంటి లక్షణాలు. రూపానికి ప్రధానమైన లక్షణాలు ముక్కు మొదటిది, తర్వాత కళ్ళు, తర్వాత చెవులు. ఇట్లా మొట్టమొదటిది ఏమిటంటే ముక్కు, కాబట్టి ముక్కు వేసి పారేరా అంటారు. చిన్నప్పుడు కూడా కొంతమంది పిల్లల్ని ఏమంటుంటారంటే పెద్దవాళ్ళు, అరే కోపం వస్తుంది నీ పిచ్చి పిచ్చి వాటిని ముక్కు చెవులు కోసేస్తా అంటుంటారు. ఈ విధంగా అంటుంటారు, ముక్కు చెవులు కోసేస్తానని. ఏమిటి, రామాయణాన్ని అక్కడ గుర్తు చేసుకోవడం అని అర్థం. నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ముక్కు చెవులు కోసేస్తానని అర్థం అనమాట.
ఇప్పుడు కాలంలో పిల్లలకి కనుక ఉపయోగించామనుకో ఈ మాటని వాడికి అర్థం కాదు, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పాలి వాడికి. అందుకని రామాయణం తీసి అవతల పెట్టేసారు. అది అంటే వాడు కోపాన్ని చూపించడం కోసం అది. సరే ఇప్పుడు ఏం చేశాను, ఆ కోసేరా అని అన్నాడు. శూర్పణఖ ఇంకా అంటే వెంటనే లక్ష్మణ స్వామి ఈ పని చేసేసాడు. చేసేటప్పుడు అది భూమి మీద పడ్డది, ఏడుస్తూ పడ్డది. పడి పరిగెత్తుకుంటూ పోయిపోయింది. ఎక్కడికి పోయింది? కరదూషణాదుల దగ్గరికి. ఆ ముక్కముట రక్తం కారుతుంది, చెవులముట రక్తం కారుతుంది, శరీరం అంతా రక్తంగా పరిగెత్తుకుంటూ బర్రను పోయింది. కామరూపులు కదా, ఆకాశంలోనే బర్రను వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కరదూషణాదులు ఉన్నారు కదా, ఆ కరదూషణాల దగ్గర పోయి వాటది అడ్డం పడుతుంది. ఇప్పుడు ఈ కరుడు అక్కడ సభ తెరిచి కూర్చున్నాడు. అక్కడ పోయి పడ్డది సభలో. చూస్తుంటే ఏముంది, ఏమిటి ఇట్లా ఉంది ఈమె అని ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోయి అని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమిటి అసలు, ఎవడు విషమును త్రాగి కాలపాశమును కంఠమునకు తగుల్చుకున్నట్టుగా ఉన్నదే, నిన్ను అవమానపరిచాడంటే వాడు కాలపాశాన్ని పట్టుకున్నట్టే, వాడు చస్తాడు. ఏమిటిది, నీవు బలపరాక్రమ సంపన్నురాలు కదా, మరియు కామరూపివి, స్వేచ్ఛగా సంచరించేదానివి కదా, మరి ఏమిటి అదేమిటి అని ఆశ్చర్యపోయింది. నువ్వు కామరూపం ఉన్నది, బలం కలిగినటువంటి దాన్ని, అంతటి గొప్పదాన్ని నీ ముక్కు చెవులు అడుకోసాడు అనేది ఆశ్చర్యం వేసిపోయింది ఎవరికి? ఆ కరుడికి. యమునితో సమానురాలు నువ్వు అంటే, యమునితో సమానురాలు అంటే ఎంతమందిని చంపావో ఇంకెంతమందిని చంపుతావో అని అర్థం. యమునితో సమానురాలవు, ఇటువంటి నీవు ఎవరి వద్దకు వెళ్ళక అవమానపడ్డావు. దేవ గంధర్వ భూతములలో ఎవడు కూడా అసలు నీ జోలి రాలేడు. మహాత్ముల ఋషులు కూడా ఎవడు పట్టు నీవంటే చచ్చే భయం వాళ్ళందరికీ. ఎవడు వికృతి రూపకం చేశాడు, ఎవడు వాడెవడు, వాడి పేరేంది చెప్పు, వాడి సంగతి తేలుస్తా అని అంటున్నాడు ఈ అన్న కరుడు. అంటుంటే శూర్పణఖ అంటున్నది, ఈ మొట్టమొదట రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడు కోసాడు ముక్కు చెవులు అని చెప్పాలిగా. ఏం చెబుతుందో చూసుకోండి. రాముని వర్ణిస్తున్నది, రాముని యొక్క అందాన్ని వర్ణిస్తున్నది. ఎవరి ముందు? కరుడు ముందు. ఎలా వర్ణిస్తున్నది అంటే, తరుణవు రూప సంపన్నవు సుకుమారో మహాబలవు పుండరీక విశాలాక్షో చీర కృష్ణాంజనాంబరవు ఫలమూలాశనవు. వాళ్ళను ఈ విధంగా ఇక్కడ వర్ణిస్తున్నది. శూర్పణఖ నోటిలో నుంచి రామలక్ష్మణులు ఏ రూపంతో ఉన్నారో ఆ రూపాన్ని వర్ణిస్తున్నది. ఇంత విశేషమైనది అనమాట. ఆ వర్ణిస్తూ ఈ విధంగా రామలక్ష్మణులు అనే వాళ్ళు ఉన్నారండి, గంధర్వులు లాంటి వాళ్ళు అంత గొప్పది, అంత విశేషంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక అందమైనటువంటి ఒక ఆమె ఉన్నది. తరుణి రూపసంపన్న సర్వాభరణ భూషిత దృష్ట తత్ర మయా నారీ తయో మధ్య సుమధ్యమా. ఇప్పుడు విశేషం ఉంది. శూర్పణఖ అప్పుడు సీతను చూసినప్పుడు, అప్పుడు సీతను ఇలా వర్ణించింది, ఇప్పుడు వర్ణిస్తున్నది. సీత అప్పుడు ఎట్లా ఉన్నదట? తరుణి అంటే తరుణ వయస్కు, మంచి యవనం, రూప సంపన్న అంతమైన రూపము, సర్వాభరణ భూషిత. ఎక్కడొచ్చింది ఈ నామం? లలితలో ఉషా చంద్రిక ఆఫీసులో ఉన్నట్టుంది. అది ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు సర్వాభరణ సర్వాభరణ భూషిత. లలితలో వచ్చింది నామం, అమ్మవారి నామం. ఎందుకంటే లలితని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇక చెప్పటం, పారాయణలు చేయటం, ప్రసాదాలు తినటం, ఇక చెప్పే పని లేదు. ఇంకా అడిగినప్పుడు మాత్రం ఖాళీ. అంటే ఇక్కడనే కాదు, అన్ని చోట్ల ఉన్నది. ఇక్కడ ఇది అన్ని అంటే ఏమిటనమాట, ఒక కార్యక్రమం పూర్తి చేసుకున్నాం పోతున్నాం, ఒక గుంపు ఒకటి ఉంటుంది. అడిగామనుకో, ఏమయ్యా ఇది ఉన్నది అంటే ఇక లేదు. మళ్ళీ ఈ గుంపు అంతా చేసే పని ఇది. నేను ఎందుకంటున్నానంటే, వాళ్ళని చదివేటువంటి దాన్ని అర్థం చేసుకొని ఏది అలా చేస్తే ఆ పరమాత్మ తత్వం తెలిసినటువంటి వాళ్ళు అవుతారు, పరమాత్మ యొక్క అనుగ్రహం వస్తుంటుంది. ఇప్పుడు అట్లా లేదు, ఎంత గుంపు మాస్ ఇదంతా. అమ్మవారికి ఈ నామం ఉంది, అమ్మవారి నామం ఇక్కడ వేసాడు, అది లలితా నామం వేశాడు ఇక్కడ. అక్కడ లలితా పరమేశ్వరి సీతాదేవి అని
చెప్పటం అనమాట. ఇదే అద్వైత తత్వంలో చెప్పేటువంటి పరబ్రహ్మ స్వరూపం గురించి చెబుతున్నాడు. అది సర్వాభరణ భూషిత దృష్టా తత్ర మయా నారీతయో మధ్యేసు మధ్యమా. వాళ్ళ మధ్యలో అందమైనటువంటి ఒక స్త్రీ ఉన్నదండి. సర్వాభరణ భూషిత ఏమిటనమాట, అన్ని ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరించి, ఆ కంఠానికి ఆభరణాలు, భుజానికి వంకీలు, చేతికి బంగారు గాజులు, అలానే శిరస్సుకు చూడామణి, పాదాలకి మంజీరాలు, ఇట్లా ఈ విధంగా అన్ని రకములు. మొత్తం ఆభరణాలు ఎన్ని రకాలు ఉన్నాయనంటే, స్త్రీ ధరించేటువంటి ఆభరణాలు 48 రకాలు ఉన్నాయని లలితలో వస్తుంది. 48 రకాలు అట్లా అనమాట. అట్లా ఆభరణము సర్వాభరణ భూషితి అయి మహాలక్ష్మి స్వరూపురాలై వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉన్నదిరా అని చెబుతున్నది. అని చెప్పి ఇక్కడ ఏమంటున్నదంటే, ఇప్పుడు ఇట్లా విధంగా ఉన్నారు, ఆ స్త్రీ కారణంగా నన్ను అనాథ స్త్రీకి చేసినట్లు అవమానం చేశారు. ఆ స్త్రీయే కారణం. ఆ స్త్రీ ఉండటం వలన నాకు జరిగింది. అంతేగా నిజం చెప్పింది చూడండి, ఎంత అబద్ధాలు కోరు. ఈ రాక్షస ప్రవృత్తి అనమాట. నిజం చెప్పింది. అసలు అక్కడ ఏం జరిగిందో, వాళ్ళు ఎందుకు ముక్కు చెవులు కోసారో ఏమైనా చెప్తున్నదా ఇక్కడ? అందుకనే ఈ రాక్షసుల యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. అంటే ఏంటి, సత్యాన్ని దాచిపెట్టేసేసి అసత్యాలు చెప్పడం. ఇది రాక్షస లక్షణం ఇది అని ఈ విధంగా చెబుతున్నది. ఇప్పుడు నాకేం కావాలంటే, వాళ్ళిద్దరినీ చంపగా వాళ్ళ రక్తాన్ని తాగాలి, అది మీను. ఇది నా మొట్టమొదటి కోరిక. అట్లనే ఆమెను కూడా చంపేసేయి, వాళ్ళ రక్తం అంతా నేను తాగేస్తాను అని చెబుతున్నాడు. అని చెప్పేటప్పుడు కల్లా ఈ కరుడు, రై రండిరా, ఒక 14 మంది ఉన్నారు యోధులు, మెయిన్ సోల్జర్స్, మేజర్ జనరల్స్ 14 మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి ఏమంటున్నాడంటే, శూర్పణఖ మాటలు విన్నారు కదా మీరు, వెంటనే మీరు ఆ నార చీరలు ధరించి ఉన్నారే, వాళ్ళందరూ ఉన్నారే, ఒక స్త్రీతోటి ఉన్నారే, ఎక్కడో ఉన్నారు, ఆ దారి కనుక్కొని వెళ్ళి వాళ్ళని చంపి వాళ్ళ రక్తం తీసుకురంటరా. ఎంత సులభంగా చెబుతున్నాడు చూసుకోండి. ఈ కరుడు ఎంత సులభంగా చెబుతున్నాడు. ఏంటంటే, హిమాలయ పర్వతాన్ని ఒక పొట్టేలు పోయి ఢీకొన్నదిట. ఏమైంది, పొట్టేలు తలకాయ పగిలింది. ఇట్లా అనమాట. హిమాలయ పర్వతం సంగతి, ఇది పెద్ద కొండ సంగతి వాడికి తెలియదు, దిగితే కానీ తెలియదు వాడి సంగతి. 14 మందిని పిలిచాడు, వాళ్ళ సంగతి చూసిరండిరా అని చెప్పి, శూర్పణఖ యొక్క కోరికను తీర్చేసేయండి, ఇమీడియట్ గా బయలుదేరండి అనేటప్పటికల్లా ఆజ్ఞాపించగా వాళ్ళందరూ కూడా శూర్పణఖతో వారు శూర్పణఖతో గాలిచే ఎగురగొట్టబడిన మేఘముల వలె వెళ్ళిరి. ఆకాశంలో ఈ 14 మంది ప్లస్ ఈమె ఒకటి, మొత్తం 15 మంది. ఈమె తీసుకురావాలిగా, మరి ఎక్కడో చూపించాలిగా పంచమటి ఇదంతా. అందుకని తీసుకొచ్చి ఈ 14 మందిని యోధులు తీసుకొచ్చి చూపించారు. వాళ్ళేరా, వాళ్ళని చంపండి రా కూర్చుంది. ఇది చూడండి, ఇప్పుడు టగు ప్రారంభమైంది, యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ విశేషము, రామచంద్రమూర్తి రాక్షస సంహారం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. రాక్షస సంహారం ప్రారంభం చేస్తున్నాడు అనమాట. రాముడు 14 రాక్షసుల్ని సంహరించేశాడు. ఇక్కడి నుంచి మనకు విశేషం ఏంటంటే, రుద్ర అభిషేకం చేస్తాం చూడండి, రుద్రాభిషేకం. ఆ రుద్రాభిషేకం చేస్తే ఏమిటనమాట, రుద్రుడు అవుతావు. నా రుద్రో రుద్రం, రుద్రుడైతేనే కానీ మళ్ళీ రుద్రాభిషేకం అనేటువంటి మన మంత్రం కూడా ఉంది. ఇప్పుడు రుద్రావతారాన్ని తీసుకొని రాక్షస సంహారానికి ప్రారంభం కాబోతున్నాడు. ఇది మనకు 20వ సర్గ నుంచి, రేపటి నుంచి మనకు ఈ రాక్షస సంహారము ప్రారంభమవుతుంది. ఇది గొప్పదైనటువంటి ఒక విశేషమైనటువంటిది. కాబట్టి దీనికి అందరూ కూడా హాజరైతే ఇంకా ఎంతమంది అయినా రావచ్చు. ఈ రామాయణం అనేటువంటిది వేదం కాబట్టి వేదాన్ని వినటం దాని అర్థం. దీనిలో ప్రతి అంశంలో కూడా ధర్మం అనేది కనపడుతుంటుంది, సత్యం అనేటువంటిది కనపడుతూ ఉంటుంటుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అది ఇప్పుడు రాబోతున్నది. రాక్షస సంహారం చేయబోతున్నాడు. కాబట్టి రేపటి నుంచి మనం 20వ సర్గ నుంచి మనం అధ్యయనం చేద్దాం. ఈ వారాంతానికి ఈ అరణ్యకాండ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత అరణ్యకాండ
కంప్లీట్ అయిన తర్వాత కిష్కింధాకాండ అట్లా అనమాట. అందులో శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.